కాచికుండా బోనమే పోచమ్మ గజ్జలగా जोरदार दुग्गी लेपी मार मार 1 2 3 मार अंकल Hey guys, welcome back to my channel Pragnya Vlogs. जरा जुष्णवा लंगा ओडिना किराक कटिगा పెట్టిన కళ్ళు చూస్తే గుండె లటక్ పటక్ ఊపుకుంటా ఓకే ఇస్తున్నావ్ నా thumbnail మీరు చూసుంటారు. ఈ రోజు మా ఇంట్లో ఎలా బోనాలు చేసుకోబోతున్నాం అనేది నేను ఈ బ్లాగ్ లో చూపిపోతున్నాను మీకు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనం చిన్న పెట్టుకొని పోక చూడు ఎంత మంచిగా పెట్టుకుందక్క తో స్పెక్ట్ చేయాలి అయిపోతాయి రోజు పగ్గి చూడండి గాయ్స్ ఎంత అన్ఫేర్ చేస్తుంది నాకు ఎట్లా పెట్టింది చూడండి గాయ్స్ అంత పెద్ద బొట్టు పిల్లలు పిల్లలు సో బేసికలీ ఏంటంటే ఈసారి మేము అందరం కాలనీ మెంబర్స్ అందరం కలిపి వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంటింటికి వచ్చి డబ్బుతో తీసుకెళ్తారు మమ్మల్ని టెంపుల్ వరకు. సో అట్లనే వాళ్ళు తొట్టెలు ఇవన్నీ పట్టుకొని వెళ్తాము, మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. పోచమ్మ గజ్జలగా పూలాటలే మైసమ్మ కాచికుండా బోనమే పోచమ్మ గజ్జలగా పూలాటలే కరెక్ట్ ఉంది కరెక్ట్
సో మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి నల్లపోచమ్మ టెంపుల్ అనమాట. సో ప్రతి ఇయర్ మేము వెళ్తాం అనమాట ఆ గుడికి. బోనాల ఫెస్టివల్ అంటే మేము ఆ గుడికే వెళ్తాము ప్రతిసారి. మై మామీ మా ఆంటీ అదే గైస్ మీరు చెప్పండి, ప్రెగ్నెంట్ వదిలేమంటే వదిలేస్తా ఆంటీ కోసం. రూల్స్ నేర్పిస్తున్నాను గైస్. ప్రెగ్నెంట్ చాలా ఎక్కువ నుంచి నేర్పించేస్తున్నాయి. మీ అభిప్రాయం, బోనాల మీద మీ అభిప్రాయం చెప్పండి మీరే చెప్పండి. ఆది బోనాలు అంతే. నువ్వు ఆది బోనాలు శుభాకాంక్షలు. నిమ్మల దండ నిమ్మల దండ బోనమెత్తుకున్నదే గోలుకొండ. సో వెళ్ళిన వెంటనే ఇంకా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకొని బోనం అమ్మవారికి ఎక్కిచ్చేసామన్నమాట. తెచ్చిన ప్రసాదం అనేది వాళ్ళు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకా మేము యాప చెట్టు దగ్గరికి వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడం అయినా ఏదైనా పూజ చేసుకోవడం అయినా అక్కడ చేస్తాం. అంకుల్ పగ్గి కోరికలు. అసలు క్లియర్గా లేదు వాయిస్ అనమాట. సో నేను క్లియర్గా వాయిస్ ఓవర్లో చెప్తున్నాను మీకు. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు మేము బోనం అయితే మెయిన్ టెంపుల్ ఎక్కిచ్చేసాం కాబట్టి ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న 3 టెంపుల్స్కి వెళ్తాం అనమాట. సో చుట్టుపక్కల ఉన్న ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. అదే అండి మా మాకలమ్మ టెంపుల్. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళేటప్పుడు నేను
నేను బ్లాగ్ తీస్తా కదా ఏం తినలే గైస్. వాటర్ తాగినాం, ఖైరతాబాద్ వాటర్ తాగినాం. ఏం మాట్లాడుతున్నారు నీళ్ళు కూడా ఇవ్వలే గైస్. కోకోనట్ సెలెక్షన్ చిన్నగా ఉందక్క. సర్కాస్టిక్ గా అక్క. ఈ సర్కాస్టింగ్ తలగేట అల్లకెళ్ళి తీయండి కొన్ని ఫ్రెండ్స్. మూడే చూద్దాం. ప్రసాదం కోసం వచ్చింది కదా సినిమా. తీసుకోపో ఇక. ఎందుకు సిగ్గు ఎందుకు పడుతున్నావు చెప్పు. ప్రసాదం కోసం వచ్చింది. ఒక ముద్ద కూడా తినని పని చెప్తా. నేను కూడా తెచ్చుకుంటా గాయస్, ఆగండి. వద్దు గైస్. వచ్చింది పూర్తిగా తింటుంది గాయస్. వచ్చింది దీనికి కాబట్టి పక్క తినాలి. ఎవరిచ్చారో గెస్ చేయండి. లేపేసింది గాయస్, డెకరేషన్ లో నుంచి లేపేసింది. లేదు గైస్, ఇచ్చారు గైస్. ఇప్పుడు రోడ్ మీద ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇస్తుందంట గాయస్. నేనేమి ఇవ్వాలి. టైం వేస్ట్ మళ్ళీ అవన్నీ. టెంపుల్ నెంబర్ 2. Hours later. సో ఆల్మోస్ట్ ఒక 8:30 అలా అవుతుంది. సో ఆ టైంలో మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పలారం బండి తీశారనమాట. ఇంకా పోతురాజు వీళ్ళందరూ వచ్చి డ్యాన్స్ ఆడారు. సో చూడ్డానికి అందరం వెళ్ళాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.